ప్రపంచాన్ని మార్చబోతున్న ఇలాన్ మాస్క్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచాన్ని మార్చే పనిలో ఉన్న వాళ్ళలో అమెరికా సాంకేతిక నిపుణుడు పారిశ్రామికవేత్త ఇలాన్ మాస్క్ ఒకరు. భూతాపాన్ని తగ్గించడమే కాక ఇంధన వినియోగంలో, ఉత్పత్తిలో విప్లవాత్మక పరిశోధనలు ఆయన నేతృత్వంలో జరుగుతున్నాయి. వీటన్నిటికన్నా కీలకమైన అంగారక గ్రహంపై మానవ ఆవాసాలను ఏర్పాటు చేయాలన్నది ఆయన ఆశయాల్లో ప్రముఖమైనది. పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ఆయన భావించాడు. అందులో భాగంగా ఆవిష్కరణమైనది టెస్లా ఎలక్ట్రిక్ కార్. 21వ శతాబ్దంలో ఇదొక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆయన భూమి మీదనే కాదు, అంతరిక్ష ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. స్పేస్ ఎక్స్ సంస్థను, గ్రహాంతర ప్రయాణ సర్వీసులను, రాకెట్ ఇంజన్లను, సంబంధిత పరికరాల తయారీ కోసం నెలకొల్పారు. స్పేస్ ఎక్స్ ద్వారా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కు ఇద్దరు నాసా వ్యోమగాములకు వెళ్ళి 63 రోజుల పాటు తమకు నిర్దేశించిన పనులు పూర్తి చేసుకొని ఇటీవలనే వారు తిరిగి భూమికి చేరడం జరిగింది. అంగారక గ్రహంపై మనిషిని పంపబోతున్న బహుళ గ్రహాలలో మనిషి జీవించే అవకాశాలు మెరుగయ్యాయని వ్యక్తపరిచాడు మాస్క్. ఓ ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ అంతరిక్షంలో వ్యక్తుల్ని తీసుకురావడం చరిత్రలో ఇదే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. ఆ ఘనత ఖచ్చితంగా ఎలాన్ మాస్క్కి దక్కుతుంది. అనేక వైఫల్యాలు, ఆర్థిక నష్టాలు, అవహేళన అనంతరం ఈ విజయం మాస్క్ ఖాతాలోనే చేరింది. ఎలాన్ మాస్క్ 28 జూన్ 1971 దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించడం జరిగింది. అతని తల్లి కెనడా మహిళ, తండ్రి దక్షిణాఫ్రికా పౌరుడు. దాంతో మాస్క్ ప్రాథమిక విద్య ప్రిటోరియాలోనే సాగింది. అనంతరం కెనడాకు వలసపోవడం జరిగింది. అప్పుడు అతని వయసు 17 సంవత్సరాలు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో పట్టా పొందారు మాస్క్. 2002 సంవత్సరంలో స్పేస్ ఎక్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. ఎలాన్ మాస్క్ అంతరిక్ష నౌక తయారీ, రవాణా సర్వీస్ కంపెనీగా దీన్ని నమోదు చేశాడు. 2004లో టెస్లా మోటార్స్లో చేరాడు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. 2008 సంవత్సరంలో దీని CEO, చీఫ్ ఇంజనీర్గా బాధ్యతలు చేపట్టాడు. టెస్లా కార్ కంపెనీకి అనుబంధంగా సౌరశక్తి బ్యాటరీ తయారీ కోసం సోలార్ సిటీని అనే ఒక సంస్థను ప్రారంభించడం జరిగింది మాస్క్. 2015 సంవత్సరంలో ఆయన మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అదే లాభాపేక్ష లేని పరిశోధన కోసం ఓపెన్ ఏఐని ప్రారంభించడం జరిగింది. అనంతరం న్యూరో టెక్నాలజీ కంపెనీ న్యూ రాలిక్ను స్థాపించడం జరిగింది. ఎలాన్ మాస్క్ సౌరశక్తి పాత్ర కీలకంగా మారింది. ఎలాన్ మాస్క్ మరో ముఖ్యమైన ఆవిష్కరణ హైపర్టబ్ రవాణా రంగం. ఇది విప్లవాత్మక పరిణామం. టెస్లా కార్ ఓ విధమైన విప్లవాత్మక పరిణామం దారితీస్తే, ఈ హైపర్టబ్ మాస్క్ ట్రాన్స్పోర్ట్ రంగంలో అంతకన్నా పెద్ద విప్లవాత్మక పరిమాణాన్ని దారితీసింది. కార్లు, నమూనాలు, పడవలు, రైళ్లు. అనంతరం ఈ హైపర్టబ్ సరికొత్త ప్రయాణ సాధనంగా నిలుస్తుందని అతడు భావిస్తున్నాడు. వాయు పీడనం లేని గొట్టం గుండా చేసే ప్రయాణం ఈ హైపర్టబ్. బుల్లెట్ రైళ్లు కన్నా ఎన్నో రెట్లు వేగంగా ఈ సాధనం ద్వారా ప్రయాణించవచ్చు. 2050 సంవత్సరానికి అంగారక గ్రహంపై 10 లక్షల మందిని తీసుకెళ్తానని మాస్క్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.